గాయ్స్ మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని ఆర్డర్ చేసుకోవాలి, మేము యూజ్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఆన్లైన్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మీద, కానీ అవన్నీ పాత వీడియోస్ అయినందువలన ఆ వీడియోస్ చూసి చాలామంది అయితే ఎయిర్ ఫైబర్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. బట్ ఎయిర్ ఫైబర్ వాళ్ళు అయితే ఒక బిగ్గెస్ట్ చేంజ్ అయితే చేశారు వాళ్ళ ప్లాన్లోని. దానివలన అయితే ప్రజెంట్ ఎవరైతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని ఆర్డర్ చేసుకుంటున్నారో వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. నేను కూడా ఒక 4 days ముందైతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. టెక్నీషియన్ మా ఇంటికి వచ్చారు. అవుట్డోర్లో వచ్చేసి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్కి సంబంధించిన యాంటీనాను ఫిక్స్ చేశారు, ఇంట్లో వచ్చేసి రూటర్ని ఫిక్స్ చేశారు, టీవీ ఛానల్స్ వచ్చేలాగా బాక్స్ను కూడా ఫిక్స్ చేశారు. మరి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, ఒక 6 months బ్యాక్ మనం చూసుకున్నట్టయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఎలా ఉండేదంటే, మనకి అవుట్డోర్లో యాంటీనా, అలాగే ఇండోర్లో వచ్చేసి రూటరు, డిష్ నుంచి అయితే టీవీ ఛానల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ డిష్ అనేది రిమూవ్ చేశారు. రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో వచ్చేసి మనకి ఐపీటీవీ బాక్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఐపీటీవీ బాక్స్లోని ఛానల్స్ ప్లే అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ కావాలి. లైక్ జియో చూసుకున్నట్టయితే జియో చేసేది అదే, జియో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటుగా టీవీ ఛానల్స్కి వీళ్ళు ఒక ఐపీటీవీ బాక్స్ ఇస్తారు. మీది ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటూ మనకి టీవీ ఛానల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా వాళ్ళు డిష్ని అయితే ప్రొవైడ్ చేయకుండా ఒక ఐపీటీవీ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఈ ఎయిర్టెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెబ్సైట్లో వచ్చేసి డేటా అన్లిమిటెడ్ అని అయితే మెన్షన్ చేస్తారు. కానీ రియాలిటీలో వచ్చేసి అది అన్లిమిటెడ్ కాదన్నమాట, జస్ట్ 1000 GB మాత్రమే. ఈ 1000 GB అయిపోయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే 2 MBPSకి మనకి డేటా అయితే స్పీడ్ తగ్గిపోతుంది అన్నమాట. తగ్గిపోయి అక్కడి నుంచి మీకు డేటా అయితే వస్తూ ఉంటుంది. దాన్ని వీళ్ళు ఎందుకు మీరు ఇలా చేశారు అని అడిగితే వాళ్ళు ఫెయిర్ యూస్ పాలసీ సార్, ఒకవేళ అన్లిమిటెడ్గా ఇచ్చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, అలా రాకుండా ఉండడానికి 1000 GB దాకా మీరు ఏదైతే ప్లాన్ స్పీడ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్పీడ్లో అయితే పనిచేస్తుంది. వన్స్ ఆ 1000 GB అయిపోయిన తర్వాత మీకు 2 MBPSలో అయితే మేము ప్రొవైడ్ చేస్తామని అయితే కస్టమర్ కేర్ వాళ్ళు అయితే చెప్పారు. మనకి స్టార్టింగ్లో డిష్ ఇచ్చినప్పుడు అయితే 1000 GB అందరికీ సరిపోయేది, ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే సరిపోయేది. బట్ ఇప్పుడు ఆ డిష్ తీసేసి ఎప్పుడైతే ఈ ఐపీటీవీ ఇచ్చారో, ఈ ఐపీటీవీ అనేది ఛానల్స్ని ప్లే చేయడానికి చాలా ఎక్కువ ఇంటర్నెట్ని అయితే యూజ్ చేస్తుంది. ఐపీటీవీ బాగోలేదా అంటే చాలా బాగుంది. అసలు జియోకి దీనికి కంపేర్ చేయకూడదు అనమాట, అంత బాగుంది. ఐపీటీవీ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ బాక్స్ అయితే ఇస్తారు. ఆ బాక్స్ కూడా 4K సపోర్ట్ అయితే చేస్తుంది, డాల్బీ అట్మాస్ ఉంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే టీవీ ఛానల్స్ కూడా పెద్దవాళ్ళు పెట్టుకుంటా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. రిమోట్లో మీకు డైరెక్ట్గా లైవ్ అనే ఒక బటన్ ఉంటుంది, అలాగే రీసెంట్గా చూసిన ఛానల్స్ని చూపిస్తుంది, అలాగే నెంబర్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా పెద్దవాళ్ళు ఎవరన్నా ఇప్పుడు జీ తెలుగు ఏమన్నా పెట్టుకోవాలి అని అనుకున్నారనుకోండి, డైరెక్ట్గా 884 అని రిమోట్లో మీరు ఫ్రెష్ చేయగానే జీ తెలుగు అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే పెద్దవాళ్ళు కూడా ఈ స్మార్ట్ బాక్స్ని అయితే యూజ్ చేయొచ్చు, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా బాగా అయితే డిజైన్ చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మా ఇంట్లో వచ్చేసి యావరేజ్గా పర్ డేకి 7 hours నుంచి 8 hours దాకా అయితే టీవీ చూస్తారు. ఇంత సమయం వీళ్ళు టీవీ చూసినందుకు ఆల్మోస్ట్ డేటా వచ్చేసి పర్ డేకి ఒక 7 GB నుంచి ఒక 9 GB దాకా అయితే ఓన్లీ టీవీయే డేటాను అయితే యూజ్ చేసుకుంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ 1000 GB అనేది మనకి నెల అవ్వకుండానే అయిపోతుంది అన్నమాట. నేను ఒక 4 days మాత్రమే, 4 days నేను సరిగ్గా యూట్యూబ్ వర్క్ కూడా చేయలేదు. మా ఇంట్లో వాళ్ళు టీవీ చూశారు, నేను ఏవో చిన్న చిన్న మూవీస్ కానివ్వండి ఇవన్నీ చూశాను, నా హెల్త్ బాగోక రెస్ట్ తీసుకుని. ఈ 4 daysలోనే నాకు 100 GB అయితే అయిపోయింది. 100 GB డేటా అయిపోయింది ఈ 4 daysలోనే. అంటే దీన్ని బట్టి మీరు చూసుకోండి, ఐపీటీవీ యూజ్ చేయడం ద్వారా డేటా అనేది ఐపీటీవీ ఎక్కువగా యూజ్ చేస్తుంది. దానివల్ల ఈ 1000 GB అనేది సరిపోతలేదు. నెల మధ్యలోనే మనకి ఈ 1000 GB అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెట్ స్లో అయిపోతుంది. నెట్ స్లో అవుతే మీకు టీవీ ఛానల్స్ కూడా సరిగ్గా ప్లే అవ్వవు అనమాట. ఇది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. ఇది వరకు అయితే నీట్గా డిష్ ఇచ్చారు. డిష్ ఇచ్చినప్పుడు ఏం జరిగేది, ఒకవేళ ఇంటర్నెట్ బై మిస్టేక్లో ఆగిపోయినా కానివ్వండి, డిష్ ఉంది కాబట్టి టీవీ ఛానల్స్ మనకు వచ్చేసి, ఒకవేళ డిష్ ఆగిపోతే ఇంటర్నెట్ మనకు పనిచేసేది. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి. వన్స్ ఇంటర్నెట్ లేకపోతే మీకు టీవీ కూడా రాదన్నమాట. ఆ విధంగా అయితే ఎయిర్టెల్ వాళ్ళు అయితే చేసేసారు. ఎందుకు ఇలా చేశారు ఏంటి అని నేను పర్సనల్గా నాకు తెలిసిన ఎయిర్టెల్కి సంబంధించిన టెక్నీషియన్స్ నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట. ఇదివరకు డిష్ ఇచ్చినప్పుడు చాలామంది కస్టమర్స్ ఏం చేసేవారు అంటే, డిష్ ఒకరు యూజ్ చేసుకునేవాళ్ళు, ఇంకోటి మనకి ఏదైతే ఇంటర్నెట్ ఉందో ఇది వేరే దిక్కు తీసుకెళ్ళిపోయి వాళ్ళ వేరే ప్లేస్లో యూజ్ చేస్తున్నారంట. అలాగే ఈ బ్లాక్ ప్లాన్ అడ్వాంటేజ్ని వీళ్ళు రెండు కనెక్షన్స్ కింద డివైడ్ చేసి యూజ్ చేస్తున్నారని ఎయిర్టెల్ వాళ్ళకి తెలిసిందనమాట. అందుకు ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఎయిర్ ఫైబర్లోని డిటిహెచ్కి డిష్ అయితే తీసేసి నార్మల్ ఐపీటీవీ బాక్స్ అయితే ఇచ్చారు.
ఈ ఐపీటీవీ కూడా ఎలా పనిచేస్తుందంటే ఖచ్చితంగా ఈ ఐపీటీవీకి ఈ ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్నే కనెక్ట్ చేయాలి. మీరు ఏదైతే ఎయిర్ ఫైబర్ని తీసుకున్నారో ఆ ఇంటర్నెట్నే కనెక్ట్ చేయాలి. వేరే ఇంటర్నెట్ని కనెక్ట్ చేస్తే మీకు ఛానల్స్ అయితే ప్లే అవ్వనమాట. సేమ్ అదే ఇంటర్నెట్ని కనెక్ట్ చేయాలి. ఇలా ఉండటం ద్వారా టీవీ అలాగే ఇంటర్నెట్ ఒకటే ఇంట్లో ఉండేలాగా అయితే వీళ్ళు ఈ ప్లాన్ అయితే డిజైన్ చేశారు. దీనివలన కంపెనీకి అడ్వాంటేజ్ ఉంది కానివ్వండి, మనలాంటి కస్టమర్స్కి అయితే ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా అయితే డ్రైన్ అయిపోతుంది. దానివలన అయితే నెల మధ్యలోనే ఇంటర్నెట్ అయితే లాస్ అయితే అయిపోతున్నాము. అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని విడిగా ఆర్డర్ చేసుకోండి, అలాగే మీరు డిటిహెచ్ని కూడా విడిగా ఆర్డర్ చేసుకోండి. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఈ రెండు మీ ఇంట్లోనే ఫిక్స్ చేస్తారు కాబట్టి, ఈ రెండు మీ కనెక్షన్సే కాబట్టి మీకు ఫిక్స్ చేసేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి బ్లాక్ ప్లాన్ కింద మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఈ రెండు కంబైన్ అయిపోతాయి. అలాంటప్పుడు కూడా మీకు ప్రైస్ అయితే తగ్గుతుంది. అప్పుడు పాత ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో మనకి డిష్ ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇప్పుడు మన ఇంట్లో కూడా డిష్ అయితే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 4 డేస్లో నేను ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. జస్ట్ ఈ 4 డేస్లోనే నాకు ఆల్మోస్ట్ 100 GB డేటా దాకా అయితే అయిపోయింది. ఒకవేళ మీ ఇంట్లో డేటా యూజేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, అయ్యి బాబోయ్ మా ఇంట్లో డేటా చాలా ఎక్కువ వాడతారండి, 10 ఫోన్లు ఉంటాయి, బోలెని కెమెరాలు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, ఇవన్నీ యూజ్ చేసుకుంటాయి అన్న పర్పస్లో మీరు ఉంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఈ కాంబో ప్యాక్ ఏదైతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఉందో ఇదైతే మీకు పని చేయదు. డైరెక్ట్గా అయితే చెప్పేస్తున్నారు. ఇంటర్నెట్ అనేది టీవీ చాలా ఎక్కువగా అయితే యూజ్ చేసుకుంటుంది. దాన్ని మీరు కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. లేదు సార్ మా ఇంట్లో ఇంటర్నెట్ అంత యూజే ఉండదు, ఏదో లైట్గా యూజ్ చేస్తాము, మాకు టీవీ ఛానల్స్ బాగా వస్తే బాగుంటుంది అంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రజెంట్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఎందుకంటే దీంతో ఇచ్చే ఏదైతే ఈ ఐపీటీవీ బాక్స్ ఉందో యాక్చువల్గా అది ఆండ్రాయిడ్ బాక్స్, అది చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. పెద్దవాళ్ళకి అర్థమవుతుంది, మనలాంటి యూత్కి అయితే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. యూఐ కూడా చాలా స్మూత్గా ఉంది. అలాగే ప్లే స్టోర్ ఇచ్చారు. ప్లే స్టోర్లో మీరు చూసుకున్నట్టయితే చాలా యాప్స్ ఉన్నాయి టీవీకి సపోర్ట్ చేసేవి, కొన్ని గేమ్స్ కూడా ఇచ్చారు, అన్ని ఓటీటీ యాప్స్ ఇచ్చారు. మీరు ఫుల్గా ఎంజాయ్ చేయాలి, మేము టీవీలోనే సినిమాలు చూస్తాము, టీవీలోనే పాటలు వింటాము, మాకు ఒక స్మార్ట్ టీవీ లాగా చాలా నీట్గా ఉండాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఏదైతే ఐపీటీవీ బాక్స్ ఉందో అది చాలా నెంబర్ 1గా ఉంది. మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. లేదు నాకు ఇంటర్నెట్ చాలా ఇంపార్టెంట్ సార్ అనుకుంటే నేను చెప్పాను కదండి, వైఫై విడిగా తీసుకోండి, అలాగే డిటిహెచ్ విడిగా తీసుకుని తర్వాత ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. మరి ఇప్పుడు ఎయిర్టెల్ అయితే ఈ చేంజ్ అయితే తీసుకొచ్చింది. ఈ చేంజ్ తీసుకొస్తున్న ద్వారా అయితే చాలా కస్టమర్స్ అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. మరి వీళ్ళు దీన్ని ఎలాగా సెటిల్ చేస్తారు అనేది నాకైతే తెలియదు. కనీసం ఆ 1000 జీబీకి ఇంకో 1000 జీబీ యాడ్ అయినా కానివ్వండి మీకు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. మరి ఏం చేస్తారో మరి ఎయిర్టెల్కి వదిలేద్దాం. వాళ్ళకి కూడా ఎక్కువ కంప్లైంట్స్ వస్తే వాళ్ళు కూడా చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకేమన్నా చేంజెస్ ఏమైనా జరిగితే నేను ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇంకేమన్నా ఈ ఎయిర్ ఫైబర్ మీద డౌట్స్ ఉన్నట్లయితే మొహమాటం ఏమీ లేకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియోకి ఇంతే గైస్, మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. బాయ్ బాయ్.